శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ సుస్వాగతం అండి. మనం ఇప్పటి వరకు కూడా శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. అర్జున విషాద యోగం. అది అర్జున స్వామి అక్కడ మనందరికీ కూడా ప్రతినిధిగా, మనందరికీ సహజంగా మన జీవనంలో కలిగేటటువంటి సంశయాలని ఆవిష్కరించారు. అది కూడా మనం చక్కగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఆయన చాలా ఏళ్ళు తపస్సు చేసి ఈ యుద్ధంలో ఎలాగైనా సరే విజయాన్ని పొంది రాజ్యాన్ని మరలా స్వాధీనపరుచుకొని తన ధర్మాన్ని ఆచరించాలి అని చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో ఆయన ఆ యుద్ధానికి వస్తారు. కానీ యుద్ధంకి వచ్చి నిజంగా చూసేసరికేనేమో ఎదురుకుండా అందరూ తన వాళ్లే ఉన్నట్టుగా ఒక ఆలోచన మొదలైంది. తన గురువులు ఎదురుకుండా ఉన్నారు, తన తండ్రులే ఎదురుకుండా ఉన్నారు, తన తోబుట్టులే ఉన్నారు. నేను వీళ్ళందరినీ చంపి ఎలాగా ఈ యుద్ధంలో రాణించి రాజ్యాన్ని ఆనందంగా నేను పాలించగలను? నేను అలా చేయలేను కదా అని, అంటే భవిష్యత్తు గురించి తన చేతిలో ఉన్నటువంటి వర్తమానాన్ని వదిలేసి తన భూతకాలంలో జరిగిన విషయాలలో నుంచి పాజిటివిటీ, అంటే సానుకూలమైనటువంటి విషయాల్ని అప్పుడేంటో సడన్ గా మర్చిపోయి నెగిటివ్ విషయాల్ని వెనకాల నుంచి తీసుకొని వచ్చి అది ముందరికి కొంచెం ఎక్స్ట్రాపొలేట్ చేసి ఒక రకమైన సందిగ్ధంలో తనంతట తానే పడ్డాడు. చూడండి, ఇక్కడ అర్జునుడిని సంశయంలోకి నెట్టిన వాడు ఎవరు లేరు, తనంతట తానే ఒక సంశయంలోకి వెళ్ళిపోయాడు. ఇది ఎగ్జాక్ట్ గా మన జీవితాల్లో మనందరం కూడా అనుభవించేటటువంటి ఒక సందర్భం. కాబట్టి ఈ సందర్భానికి కృష్ణస్వామి ఏ సమాధానం చెప్పాడు అనేది మనం ఈ సాంఖ్య యోగంలో చెప్పుకోబోతున్నాం. యోగము అనే దానికి మనం ఏం చెప్పుకున్నాం అండి? సంబంధము. యుజిర్ యోగే అనే ధాతువు అండి అది. యోగం అంటే సంబంధం. సంబంధం దేంతో అంటే నీతో నీకే సంబంధం అని అర్థం. సహజంగా ఈ మనసుని వదిలేస్తే ఇది బయటకు ఎక్కడెక్కడికో పరిగెత్తి అక్కర్లేని విషయాలన్నింటితో కూడా సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది. కాబట్టి వేరే చోట్లకి సహజంగా అంటే అజ్ఞాన దశలో సహజంగా వేరే చోట్లకి వెళ్ళిపోయేదాన్ని తీసుకొని వచ్చి మరలా తనలో తనని కూర్చోబెట్టే ఒక సాధనం. కాబట్టి ఈ అన్ని చోట్ల కూడా యోగ అని వస్తుంది అనమాట. మొదటిది అర్జున విషాద యోగ. అర్జున విషాదం తెలుసుకొని మనము కూడా అర్జునుడితో రిలేట్ అవ్వడం అక్కడ దాని యొక్క ప్రయోజనం. రిలేట్ అయ్యాక అది పరంపరగా యోగానికి దారితీస్తుంది అనమాట. అంటే మనలో మనం ఉండడానికి, మనలో మనం వెళ్ళడానికి దారితీస్తుంది. ఇంకా చాలా ప్రసిద్ధమైన పదం ఉంటుంది, స్వస్థ అని ఒక పదం ఉందండి. స్వస్థుడు, వీడు స్వస్థుడు, స్వస్థంగా ఉన్నారా? ఇలా ఒక ప్రాచీనమైనటువంటి తెలుగు అలవాటు ఉన్న వాళ్ళకి ఈ స్వస్థ, స్వస్థుడు ఈ పదాలు తెలుస్తూ ఉంటాయి. స్వస్మిన్ తిష్టతి ఇది స్వస్థ, అంటే తనలో తాను ఉన్నాడు. ఏమంటే ఇంకా కొంచెం పచ్చిగా చెప్పుకోవాలంటే తెలుగులో మనకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని ఒక పదం మనకు చాలా ప్రసిద్ధంగా ఉంటుందండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. దేనికి ఒళ్ళు దగ్గరగా పెట్టుకోవాలి? ఒళ్ళు దేనికి దగ్గరగా పెట్టుకోవాలి అని అంటే మనసుకి ఒంటిని దగ్గరగా పెట్టుకోవాలి. ఈ మనస్సుని ఇందాక మనం అనుకున్నాం కదా, మనసు సహజంగా వదిలేస్తే బయటకు పరిగెత్తేస్తుంది. పెద్దవాళ్ళు అందుకనే సావధాన చిత్తుడవే విను అని అంటే దానికి అర్థం ఏంటి? నీ మనస్సు ఎక్కడెక్కడ ఉందేమో, అరే అబ్బాయి అక్కడక్కడికి కాదు, నీలోకి నువ్వు వచ్చేసి. ఇదే స్వస్థ అనే పదానికి కూడా అర్థం. ఈ స్వస్థ అనే స్థితిలోకి మనందరినీ తీసుకొని రావడానికే కృష్ణస్వామి ఈ భగవద్గీత ఉపదేశం అనేది చేసి ప్రతిదానికి చివరిలో యోగ అని తీసుకొని వచ్చారనమాట. సో అక్కడ అర్జున విషాద యోగ ఎలాగా? ఆ విషాదంతో మనం రిలేట్ అయ్యి
అక్కడ అర్జున స్వామిని ఉద్దేశించి కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్తున్నాడో అది మనం అవలంబించడం వలన మనం స్వస్థులం అవుతాం. దానికోసమై దానికి అర్జున విషాద యోగం అనే పేరు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు చెప్పబోయే దాని పేరు ఏంటంటే సాంఖ్య యోగ అని. సంఖ్య అనే దానికి అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం. సాంఖ్యము అంటే జ్ఞానానికి సంబంధించింది అని. ఎలాగైతే ఈ దేశానికి భారతదేశం అని పేరు ఎందుకుట అంటే ఇక్కడ భరత అనే పేరు కలిగినటువంటి రాజుగారు దీన్ని పాలించారని చెప్పి దీన్ని భారత అని అన్నారండి. భరత నుంచి వచ్చింది భారత. అలానే భారత నుంచి వచ్చింది భారతీయ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అని ఏదైతే పాలిస్తోందో అక్కడ భారతీయ అంటే భారత దేశానికి సంబంధించింది కాబట్టి భారతీయ. ఈ రకంగా మనం కొంచెం సంస్కృతం కూడా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి సాంఖ్య అంటే ఏంటి? జ్ఞానానికి సంబంధించింది అని. మరి జ్ఞానం అంటే ఏంటి? మనం మునుపుటి పాఠాలలో కూడా ఏదైతే తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది పరావిద్య అనుకున్నాం కదా. అదే ఇక్కడ జ్ఞాన అనే పదంతో కూడా మనం తీసుకోవాలి. జ్ఞానము అనంటే మామూలుగా ఇప్పుడు మీ ఎదురుకుండా నేనున్నాను, నన్ను మీరు వింటున్నారు, ఇది కూడా ఒక జ్ఞానమే అని అనొచ్చు. కానీ ఇది పరాజ్ఞానం కాదు, ఇది ఆపర జ్ఞానం. మనం ఏదైతే చెవుల ద్వారా ఏమండి ముక్కుల ద్వారా మన బుద్ధి ద్వారా ఏదేదైతే తెలుసుకుంటామో, అనలైజ్ చేస్తున్నామో, ఇన్ఫర్ చేస్తున్నామో ఇవన్నీ కూడా అపర జ్ఞానాలే. కానీ నిజమైన జ్ఞానం ఏమిటి అంటే ఏది తెలుసుకుంటూ ఉండగా, ఏది అనుభవిస్తూ ఉండగా ఇంకేమీ తెలియనిది ఉండదో, అన్నీ తెలిసినవే అవుతాయో అది మాత్రమే నిజమైనటువంటి తత్వజ్ఞానము. కాబట్టి ఇక్కడ ప్రకృతంలో సాంఖ్యయోగ అంటే అలాంటి ఒక తత్వాన్ని గురించి మనకి కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా సావధాన చిత్తులమై మన మనస్సులు ఎక్కడెక్కడో పరిగెత్తేస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ ఒక్కసారి తెచ్చేసుకుందాం. ఎందుకంటే కృష్ణ పరమాత్మ మన కోసమే ఇది చెప్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఆయన ఏం చెప్తున్నాడు అనేది విందాం. సో ఇప్పటి వరకు అర్జున విషాద యోగంలో ఆయన తన సంశయాలని పరిపూర్ణంగా ఆవిష్కరించేశారు అర్జున స్వామి. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు దాన్ని అని ఒక్కసారి చూద్దాం. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం, కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం, అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున అని ఆయన మొదట ఒకానొక ప్రశ్నతో తన సంవాదాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కథలో చాలా సంవాదాలు జరిగాయి కృష్ణుడికి అర్జునుడికి. ఇప్పటివరకే చాలా జరిగాయి. ఏమన్నారు? నాయన, నువ్వు నన్ను యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో నేను ఎవరెవరితోనైతే యుద్ధం చేయాలో వాళ్ళందరూ నాకు కనిపించేటట్టుగా మధ్యలోకి తీసుకొని వెళ్ళి నన్ను పెట్టు అని ఆయన కృష్ణుడితో చెప్తే కృష్ణుడు అలానే అని తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ తీసుకొని వచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత నుంచి ఆయన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అర్జునుడు తన మనోగతం అంతా కూడా పరిపూర్ణంగా చెప్పేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని? కుతః, ఎందుకు నాయనా ఇది నీకు అని మొదలు పెడుతున్నాడు. ఏమిటిట ఎందుకు? ఏమిటి ఎందుకు అంటే కష్మలం. కష్మలం అనే దానికి ఏంటంటే దుష్టం, సంక్లిష్టం. ఎందుకు దీన్ని నువ్వు కాంప్లెక్స్ చేస్తున్నావు? మామూలుగా ఈ కాంప్లెక్స్ అనే ఒక పదం ఒకటి మనం వాడుతూ ఉంటాం కదా. అంటే ఎందుకు దీన్ని అనవసరంగా నువ్వు రకరకాల వాటితో కలిపేస్తున్నావు? ఇక్కడ ఏమి అంత కన్ఫ్యూజన్కి దారి తీసేటటువంటి విషయాలు ఏం లేవు. నీ మనస్సుని నువ్వు ఎందుకు అనవసరంగా సంక్లిష్టమైనటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టేసుకుంటున్నావు? కష్మలమిదం విషమే సముపస్థితం. నువ్వు ఎంతగా కల్పించేశావంటే ఒక విషమమైనటువంటి పరిస్థితి. విషమం అంటే క్రిటికల్ అని అంటాం కదా, చాలా క్రిటికల్, ఐసీయూ
ఐసీయూలో ఎవరినైనా పెడితే వాళ్ళు చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నారు అని అర్థం. అంటే ఇక దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడితే గానీ ఎవడైతే బయటికి రాలేడో ఆ స్థితిని విషమ పరిస్థితి అంటారు. ఒక విషమమైనటువంటి పరిస్థితిని ఎందుకయ్యా నువ్వు కల్పించుకుంటున్నావు? అలానే నువ్వేదైతే ఇప్పటివరకు చెప్పావో అదంతా కూడా అనార్యజుష్టం. అనార్యులు అని అంటే ఎవరు అంటే, ఎవరైతే ఇరాన్ నుంచి వచ్చారో వారు ఆర్యులు, వాళ్ళు కాని వాళ్ళు సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ అనార్యులు అని కాదు. అసలు ఆ థియరీనే లేదు. ఆరియన్ ఇన్వేజన్ అనే థియరీయే కూకటి వేళ్లతో తీసేసి మనం అవతల పడేయాల్సినటువంటి ఒకానొక థియరీ. ఏమండి ఇక్కడ ఆర్య అనే పదానికి అర్థం ఏంటంటే వన్ హూ ఈస్ ట్రైన్డ్ అని అర్థం. ట్రైనింగ్ అంటే దేనికి సంబంధించిన ట్రైనింగ్? మైండ్కి సంబంధించిన ట్రైనింగ్. అంటే ఎవరైతే గురువుగారుల దగ్గర అన్నీ వదిలేసి, ఇందా మనం చెప్పుకున్నాం కదా, సావధాన చిత్తులై తన మనస్సుని వేరే చోటికి వెళ్ళనివ్వకుండా గురువుగారి యందే జ్ఞానమునందే పరిపూర్ణముగా అర్పించేసుకొని ఎవరైతే గురుకులాల్లో వాసం చేసి తమని తాము సంస్కరింపజేసుకుంటారో వాళ్ళని మనం ఆర్యులు అని అంటారు. అనార్యజుష్టం అంటే ఎవరైతే ఇలాంటి ట్రైనింగ్ ఉండదో, ఎవరైతే గురుకుల వాసం చేసే అవకాశం ఉండదో, ఎవరైతే జ్ఞానాన్ని ఔపోసన అంటే జ్ఞానాన్ని సముపార్జించేటటువంటి ఒక పరిస్థితిలో ఉండరో వాళ్ళు అనార్యులు. అనార్యజుష్టం అనే దానికి అర్థం ఏంటంటే పామరులు, అన్‌ట్రైన్డ్ మైండ్స్. అన్‌ట్రైన్డ్ మైండ్స్‌కి వచ్చే ఆలోచన నీకు వస్తున్నాయి ఏంటి? నువ్వు ఎంతమంది దగ్గర శుశ్రూష చేసావయ్యా? అన్నీ మర్చిపోతున్నావా నువ్వు అలాగా? ఎంతమంది దగ్గరికి వెళ్ళావు నువ్వు నీ జీవితంలో? అన్నీ అలా మర్చిపోవడమేనా? అనార్యజుష్టం. రెండోదేంటి? అస్వర్గ్యం. స్వర్గము అనే దానికి అర్థం ఏంటంటే ఎవరైతే పరమపుణ్యమైనటువంటి కార్యాలు చేస్తారో వాళ్ళకి సుఖాన్ని అనుభవించడానికి స్వర్గము అనేది ఒకటి ప్రాప్తిస్తుంది అని మనం మామూలుగా కర్మ సిద్ధాంతంలో ఏమిటంటే ఏదేదైతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో దీనికి వెనకాల ఒక కారణం ఉన్నది. అకారణంగా ఏది మొదలవ్వదు. ఇప్పుడు మామూలుగా బ్రహ్మసూత్రాలలో, బ్రహ్మసూత్రం అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ప్రస్థానత్రయం అనే దానిలో భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అని 3 రకాలుగా, 3 స్తరాలలో, 3 డైమెన్షన్స్‌లో 3 రకాలుగా వేదాంతాన్ని, పరమతత్వ జ్ఞానాన్ని మనకు ఉపదేశించారు పెద్దలు. సో, దానిలో బ్రహ్మసూత్రాలలో ఏముంటుందంటే వైషమ్య నైర్ఘృణ్యాధికరణం అని ఒక అధికరణం ఉందండి. ఈ అధికరణం అంటే ఏంలా? పూర్వపక్షము, సిద్ధాంతం. పూర్వపక్షం అంటే ఏంటి? మన అపోనెంట్ థాట్, దాన్ని పూర్వపక్షం అనుకోవచ్చు. సిద్ధాంతం అంటే ఏంటంటే విచారణ చేశాక ఏదైతే నిజము అని సిద్ధిస్తుందో దాన్ని సిద్ధాంతము అని అంటారు. అంతే సిద్ధః సిద్ధాంతః. చివరికి విచారణ చేయగా మిగిలేటటువంటి ఏదైతే పక్షం ఉన్నదో దాన్ని సిద్ధాంతము అని అంటారు. ఈ అధికరణం అనే దానిలో పూర్వపక్షం ఏం ఆలోచిస్తున్నాడు, వాడేం ఉదాహరణ చెప్తున్నాడు, వాడు ఎలా ఆలోచిస్తున్నాడు అది ఉంటుంది. సిద్ధాంతి ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా తన పక్షాన్ని నిరూపిస్తున్నాడు, ఇవి ఉంటాయి. ఈ 2 అయ్యాక చివరికి మిగిలేదేదో అది మిగులుతుంది. దానిలో పూర్వపక్షం ఏమడుగుతాడంటే ఈ ఈశ్వరుడికి ఎంత పక్షపాతం అండి. కొంతమందినేమో చాలా డబ్బులున్న చోట పుట్టిస్తాడు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏంటో ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. వాళ్ళకి ఏం కావాలంటే అది దొరికేస్తూ ఉంటుంది. ఊరికే ఈజీగా. కొందరినేమో పుట్టినప్పటి నుంచి రొస్టు. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఏం కావాలో అది దొరకదు. కొందరినేమో చక్కగా ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ అనుభవించడానికి మనుషులుగా పుట్టిస్తారు. కొందరినేమో పశుపక్షాదులుగా పుట్టిస్తారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కష్టపడుతున్నట్టుగానే అనిపిస్తుంది. కాబట్టి ఈ ఈశ్వరుడికి ధనవంతులంటే చాలా ఇష్టం. ఈ ఈశ్వరుడికి కొన్ని దేశాల్లో ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. కాబట్టి ఈయనకి చాలా పక్షపాతం ఉన్నది అని పూర్వపక్షి చెప్తాడు. సిద్ధాంతం ఏమంటాడంటే నాయన, ఈశ్వరుడు అనేవాడు అందరినీ సమానంగానే చూస్తాడు. ఆయన పర్జన్యవల్ నిర్లిప్తః అని అన్నాడు. పర్జన్యము అంటే మేఘము, మబ్బు. ఇప్పుడు మబ్బు ఉందనుకోండి, మబ్బుకి చందానగర్‌లో వర్షించాలి, కొండాపూర్‌లో వర్షించకూడదు, మియాపూర్‌లో అసలే వర్షించకూడదు, ఇలా ఏం ఉండదు. మబ్బు పని ఏమిటి అంటే వర్షించడం. దానిలో పరిపూర్ణంగా ఇప్పుడు వర్షాకాలంలో ఉండే మబ్బు పనేంటి? చక్కగా వర్షించడమే దాని పని. మరి వెంటనే అడుగుతారు, మరి చందానగర్‌లో వర్షం పడట్లేదుగా
అని అడుగుతారు. లేకపోతే కొండాపూర్లో వర్షం పడట్లేదుగా అని అడుగుతారు. అంటే నాయనా అక్కడ వర్షం పడాలి అంటే అక్కడ ఏదో ఒక పీడనం, పీడనం అంటే ప్రెషర్, ఒక ప్రెషర్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే అక్కడ అక్కడ వర్షం పడుతుంది. గాలి మేఘాన్ని అటు తోస్తే అక్కడ వర్షం పడుతుంది. కాబట్టి కారణం అందరికీ సామాన్యంగా ఎవరు అంటే ఈశ్వరుడు. అందరినీ సమానంగా చూసేటటువంటి కారణం ఈశ్వరుడు. కానీ దానిలో ఒక విశేష కారణం ఏదైతే ఉన్నదో అది నీ కర్మ. కర్మ అంటే పూర్వ పాపపుణ్య సంచయము. మనం పూర్వం చేసుకున్నటువంటి పాపపుణ్యాల యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో దాన్ని మనం కర్మ అని అంటాం. ఆ కర్మ నువ్వు ఈ జన్మలో ఈ ఫలానా చోట కుటుంబంలో ఈ ఫలానా మనిషిగా ఈ ఫలానా అట్రిబ్యూట్స్తో పుట్టాలి అని నిర్దేశిస్తోంది. కానీ అది ఈశ్వరుడి చేతిలో ఉన్న విషయం కాదు. ఈశ్వరుడు చక్కగా ఎల్లప్పుడూ అందరినీ ఒకే రకంగా చూస్తూ ఉంటాడు. అందరినీ ఒకే రకంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. వాటి వీడి కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ వీడు ఈ సుఖదుఖాలను అనుభవించడానికి మనల్ని తోస్తూ ఉంటాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కర్మ సిద్ధాంతం అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అంటే మనం చేసుకున్నటువంటి పూర్వ పాప పుణ్య సంచయం వలన జన్మలని మనం పొందుతాం. దీనిలో కూడా ఈ కర్మ సిద్ధాంతంలో కూడా కొన్ని లోకాలు అనే వాటిని కల్పించారన్నమాట. భూలోకము, స్వర్గలోకము, నరకము, ఇలా కొన్ని కొన్ని లోకాలు, సత్యలోకము, గోలోకము, ఆలోకము, ఈ లోకము అని చాలా లోకాలు ఉన్నాయి. మనం 3 లోకాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది భూలోకం. ఇప్పుడు మనం అందరం ఉన్నటువంటి లోకం. ఈ లోకంలో సుఖములు ఉన్నాయి, దుఃఖములు ఉన్నాయి. దుఃఖం ఎల్లప్పుడూ ఉండిపోతుందా? లేదు. బాగా దుఃఖం వచ్చినప్పుడు కూడా ఏదో వెంటనే ఒక సుఖం వస్తుంది. బాగా చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయి కాలు విరిగిపోయినప్పుడు కూడా ఒక సుఖం. ఏంటా సుఖం? ఎవడో వచ్చి అయ్యో కింద పడిపోయాడని మనం తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే ఒక సుఖం. దుఃఖం ఒకవైపు ఉండునే ఉంది. కాలు విరిగిపోయిందనే నొప్పి బాధ ఉండనే ఉండగా ఒక చిన్న సుఖం. ఆ సుఖం కొంచెం సేపు అబ్బా అమ్మయ్య నేను బాగానే నాకు ట్రీట్మెంట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటే ఈ లోపల ఏదో అవుతుంది. అంబులెన్స్ అయిపోతుందో, డాక్టర్ గారు రారో, ఏదో సంథింగ్ వీడి ఫోన్ పోయిందో ఏదో. అంటే చూడండి మన జీవితంలో కూడా ఎప్పుడు వీడు కంటిన్యూస్గా సుఖంగా ఉంటాడా? ఏదో వీడు అనుకున్న పని ఏదో చక్కగా అయిపోయింది, వీసా వచ్చేసింది, ఇంకా చక్కగా వీడు వెళ్ళి అక్కడ చదువుకోవడమే, ఇంకా బ్రహ్మాండంగా డబ్బులు మింట్ చేసుకోవడమే డాలర్స్ అని అనుకుంటున్నాడు. వీడు అలా ఎంటర్ అవ్వంగానే ట్రంప్ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఏం చేస్తాడు పాపం వీడు మాత్రం. సో ఈ సుఖం కూడా ఏది కంటిన్యూస్ కాదు. అక్కడికి వెళ్ళంగానే ఏదో దుఃఖం. మళ్ళీ అలా దుఃఖం ఉందా అంటే కాదు, మళ్ళీ ఎవడో తెలిసిన వాడు పిలిచి వీడిని ఆదరిస్తాడు. ఇలా ఇలా నడుస్తూనే ఉంటుంది. సో ఎక్కడైతే సుఖము దుఃఖము అనేది సైమల్టేనియస్గా మన జీవితంలో తొంగి చూస్తూ ఉంటుందో దాన్ని మనం భూలోకం అనుకోవాలి. భూలోకం అంటే అదొక లొకేషన్ అనే భ్రమలో ఉండద్దు. భూలోకము అనేది మన ఫ్రీక్వెన్సీ, మన స్టేట్ ఆఫ్ మైండ్ లాంటిది. సుఖదుఖాల్ని సైమల్టేనియస్గా మనం అనుభవించే స్థితిలో ఉంటే అది భూలోకము. ఎక్కడైతే కంటిన్యూస్గా స్వర్గం ఉంటుందో, అంటే ఎక్కడైతే కంటిన్యూస్గా సుఖం ఉంటుందో అక్కడ దుఃఖము తొంగి కూడా చూడదు అసలు. ఎందుకంటే అది కేవలం సుఖము మాత్రమే అనుభవించే ఒకానొక ఫ్రీక్వెన్సీ, ఒకానొక స్టేట్ ఆఫ్ మైండ్, ఒకానొక సందర్భము. అలాంటిది అనుభవించడానికి ఈ శరీరం సరిపోదుట. కంటిన్యూస్గా సుఖాన్ని అనుభవించడానికి ఈ శరీరం సరిపోదు. ఎలాగైతే ఒక ఆస్ట్రోనాట్ ఉంటాడు అనుకోండి, వాడు వెళ్ళి స్పేస్ వాక్ చేయాలనుకోండి, లేకపోతే స్పేస్ డైవ్ చేయాలనుకోండి, వాడు ఈ శరీరంతో వెళ్ళి నేను స్పేస్ వాక్ స్పేస్ డైవ్ చేస్తానంటే ఇంపాసిబుల్. ఈ శరీరంతో కుదరదు. వాడు అందుకని ఇంకొక సూట్ వేసుకొని కంటిన్యూస్ ఆక్సిజన్ సప్లై ఉన్న ఒక కార్డ్ ఏదో పెట్టుకొని అప్పుడు వాడు నడుస్తాడు, దూకుతాడు, ఏదైనా చేస్తాడు. అలానే ఈ స్వర్గం అనే ఒక కంటిన్యూస్ సుఖాన్ని అనుభవించడానికి మనకు ఇంకొక శరీరం కావాలి. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అస్వర్గ్యం అని అన్నాడండి. స్వర్గ్యం, స్వర్గానికి యోగ్యమైనటువంటి మాట స్వర్గ్యం అవుతుంది. లేకపోతే పని, నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నువ్వే అస్త్ర సన్యాసం చేసేసావు, కూలబడిపోయావు. అలా ఆ రథం మీద అలానే కూలబడిపోయావు. చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు వదిలేసావు, కింద పడిపోయావు నువ్వు. ఈ పని ఏదైతే ఉన్నదో ఇది అస్వర్గ్యం. నీకు స్వర్గాన్ని తీసుకొని వచ్చి ఇవ్వదు నాయన. నిరంతరాయంగా నువ్వు సుఖాన్ని అనుభవించాలి అని అనుకుంటే మాత్రం నువ్వు చేసిన పని అది రాబోయే
కాలంలో నీకు స్వర్గాన్ని మాత్రం ఇవ్వదు. ఇది ఈ పని ఏదైతే ఉన్నదో అస్వర్గ్యం, స్వర్గానికి తగినటువంటి పని కాదు అని చెప్పి, అలానే అకీర్తికరం, ఇది కేవలం ఏదో పోన్లే స్వర్గం లేకపోతే ఏమైందిలే అని అనుకుంటావేమో కానీ, ఈ జన్మలో ఇదే లోకంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను కీర్తించరు. అకీర్తికరం, కీర్తించరు అంటే భలే మంచి పని చేసావురా అర్జున, ఆహా మమ్మల్ని అందరినీ నువ్వు వదిలేసావురా అని కనీసం వాళ్ళు కూడా అనరు. వాళ్ళు కూడా రేపు నిన్ను చూసి అయ్యో వీడేంట్రా ఇలా చేశాడు, ఇంత తెలియని వాడే వీడు అయ్యయ్యో అనే అనుకుంటారు. ఎవరినైతే నువ్వు వదిలేసావో వాళ్ళు కూడా నిన్ను మెచ్చుకోరయ్యా, ఈ పని చేసావు, ఈ పని చేస్తే గనక అని ఓవరాల్గా ఒక్క మొట్టికాయ వేసి కృష్ణ పరమాత్మ చక్కగా అర్జునుడికి ఒక ఉపదేశం లాంటిది చేశాడు. అంటే నువ్వు రెడీ అయిపో, నేనేదో నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆవిష్కరణ ఒకటి చేయబోతున్నాను, నువ్వు రెడీ, సావధాన చిత్తుడు అయిపో అని ఈ శ్లోకాన్ని పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఒక్కసారి మనం ప్రతిపదార్థం చూద్దాం. కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. హే అర్జున, ఓ అర్జునుడా, అనార్యజుష్టం, అనార్య పామరుల చేత, జుష్టం సేవింపబడినది అంటే సేవించడానికి, చేయించడానికి, చేయడానికి యోగ్యమైనటువంటిది ఇది. ఇది ఆర్యజుష్టం కాదు, ఆర్యుల చేత అనుష్ఠింపబడుటకు తగినటువంటి పని కాదు అని చెప్పి, అస్వర్గ్యం, స్వర్గమునకు అర్హమైనదియు కాదు, అంటే స్వర్గాన్ని ప్రాప్తింపజేయడానికి యోగ్యమైన పని కూడా కాదు. అలానే అకీర్తికరంచ, ఇది చాలా అపకీర్తికరమైనటువంటి, ఈ లోకంలో తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ గురించి అంత గొప్పగా ఏం చెప్పుకోడు, వీడు చాలా అధైర్యవంతుడండి, వీడికి అన్ని యోగ్యతలున్న చివరి క్షణంలో అన్ని పాడు చేసుకుంటాడండి అనే అంటారు. కానీ నిన్నేదో చాలా బ్రహ్మాండమైనటువంటి శౌర్యవంతుడు, వీర్యవంతుడు, దానకర్ణుడు అని అంటే దానకర్ణుడు కాదు, దయావంతుడు అని ఎవ్వరూ గుర్తుపెట్టు. అలానే ఈ కస్మలం ఏదైతే ఉన్నది, ఈ మోహం, మోహం అంటే ఏం లేదండి, మోహం అంటే అజ్ఞానం అని అర్థం. మోహం అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అనుకోవడమే. ఏమిటి ఆయన మోహం? వీళ్ళందరూ నా వాళ్ళే, నేను వేసే బాణాలకి వీళ్ళందరూ చనిపోతారు అనే ఒక మోహంలో ఆయన ఉన్నాడు. ఫస్ట్ థింగ్, ఏది నీది కాదు, లేదా అన్నీ నీవే. ఈ ఈ రెండు పరిధుల్లోనే ఉండాలి. ఏది నీది కాదు, లేదా అన్నీ నావే. ఈయనేమి అన్నీ నావేనైతే అనుకోవట్లేదుగా, ఇప్పుడున్న సందర్భంలో తన మనస్థితికి అన్నీ నావే అని అయితే అనుకోవట్లేదు, అంత స్థితిలో లేడు. కాబట్టి ఏది నీది కాదు. సో ఆయనకు ఒక మోహం కలిగింది, ఏమని? ఎదురుకుండా ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు, నేను వేసే బాణాలకి వాళ్ళు చనిపోతారు అనే మోహం కలిగింది. కుతః, ఎందువలన ఆయన ఈ మోహం నీకు? విషమే, అకాలమునందు, త్వాం, నిన్ను, సముపస్థితం, పొందింపజేసినది. అంటే ఒక సంకట స్థితిలో, అంటే ఒక క్రిటికల్ జంక్షన్ అని మనం అంటాం కదా, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఉపయుక్తమైనటువంటి ఒక సందర్భంలో నువ్వు మోహింపబడితే గనక ఆ డెసిషన్ ఏదైతే ఉందో అది నిన్ను జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. నువ్వు క్రిటికల్ జంక్షన్కి వచ్చేసావు, నువ్వు ఇన్నాళ్ళు తయారైనటువంటి యుద్ధం నీ ఎదురుకుండా ఉంది, ఈ జంక్షన్లో నీకెందుకు ఈ అస్త్ర సన్యాసం ఇది కలిగింది? చాలా క్రిటికల్ జంక్షన్లో నిన్ను ఈ మోహం ఆవరించింది కదా, చాలా విషమ పరిస్థితిలో నిన్ను ఇది నెట్టేస్తోంది చూసావా అని చెప్పి, తర్వాత నెమ్మదిగా తాను ఉపదేశించాలనుకుంటున్నటువంటి శ్లోకాల్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. క్లైబ్యం మాస్మగమః పార్థ, క్లైబ్యం మాస్మగమః పార్థ, నైతత్వయ్యుపపద్యతే, నైతత్వయ్యుపపద్యతే, క్లైబ్యం మాస్మగమః పార్థ, నైతత్వయ్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం, త్యక్తోత్తిష్ఠ పరంతప, త్యక్తోత్తిష్ఠ పరంతప, క్లైబ్యం మాస్మగమః పార్థ, నైతత్వయ్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం, త్యక్తోత్తిష్ఠ పరంతప అని చెప్తున్నాడు. చూడండి, మనం ఎప్పుడైనా
మనకు బాగా కావాల్సిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అనంటే, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, ఎంతసేపు నువ్వు తప్పు చేశావు, నువ్వు మంచిగా చేయట్లేదు, నువ్వు ఇంకా బాగా చేయాలి. ఇలానే కాకుండా ఇంకొంచెం పాజిటివ్‌గా గూడా వాళ్ళని మనం మోటివేట్ చేయొచ్చు. ఎలాగా? ఆ పాజిటివిటీని ఎలా మనం యాక్టివేట్ చేయాలి అంటే, ఏ మనిషి అయినా సరే పరిపూర్ణంగా నెగెటివ్‌గా ఉండే అవకాశం లేదండి. ఏదో సందర్భంలో వాడిలో ఏదో కొంచెం పాజిటివిటీ అనేది ఉండనే ఉంటుంది. ఇందాకే మనం అనుకున్నాం గదా! భూలోకంలో ఎల్లప్పుడూ దుఃఖాలే ఉండవు. ఏవో సుఖాలు ఉంటూనే ఉంటాయి. ఆ సేమ్ న్యాయాన్ని మనం ఇంప్లై చేశామంటే, ఏ మనిషిలోనైనా ఓన్లీ నెగటివిటీ అంటే తన కోసమైనా, సమాజం కోసమైనా చెడు మాత్రమే చేసే లక్షణం ఉండదు. ఏదో కొంచెం మంచి చేసే లక్షణం గూడా ఉంటుంది. ఒక పాజిటివ్ సైడ్ గూడా ఉంటుంది. సో, ఈయన ఎలాగా మోటివేట్ జేస్తున్నారంటే, "ఓ పరంతప" అనన్నాడు. పరంతప అనేది చాలా గొప్ప ఏమనాలి సంబోధన. సంబోధన అనే దానికి అర్థం ఏంటంటే, అనభివ్యక్తస్థస్య అభివ్యక్తీకరణం. అంటే అనభిముఖస్థ అ అనభిముఖుడుగా ఉన్నటువంటి వాడు. అనభిముఖుడుగా ఉండడం అంటే ఏదో వేరే ఆలోచనలో ఉన్నవాడు. వాడిని అభిముఖుడిని చేసుకోవడానికి మనం వేసే మనం చేసే పిలుపుని సంబోధన. మామూలుగా అనభిముఖుడుగా ఉండడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీ స్నేహితుడు ఎవడో దూరంగా ఉన్నాడు. వాడేదో వేరే పనిలో ఉన్నాడనుకోండి. వాడు అనభిముఖుడుగా ఉన్నాడు. మీరందరూ నాకు అభిముఖులుగా ఉన్నారు. నేను మీకు అభిముఖుడుగానే ఉన్నాను. అంటే మన ముఖాలు ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ ఉన్నాయి. ఇది అభిముఖ స్థితి అంటాం. అంటే దానికి అర్థం ఏంటంటే, యూ ఆర్ అవేర్ దట్ ఐ యామ్ టాకింగ్ టు యూ అండ్ ఐ యామ్ ఆల్సో అవేర్ దట్ ఐ యామ్ టాకింగ్ టు యూ. యూ ఆల్ ఆర్ టాకింగ్ టు మీ. ఇది అభిముఖ స్థితి. సో, ఈ స్థితిలో లేనటువంటి వాడు వేరే, వేరే ఏదో దృష్టిలో ఉన్నాడు. ఇది కేవలం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడమే కాదు. మనస్సులు గూడా. నీ మనస్సు వేరే చోటుంది. నా మనస్సు వేరే చోటుండే మనిద్దరం అభిముఖులుగా ఉన్నట్టు కాదు. కాబట్టి ప్రస్తుతం కృష్ణ పరమాత్మ స్థితి ఇంకా అర్జునుడి స్థితి గూడా అభిముఖంగా ఉంది అని చెప్పడానికి లేదు. ఏదో కొన్ని జంక్షన్స్‌లో కృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నారు కాబట్టి ఒక సారథితో అధిరూఢుడైనటువంటి ఆ యోద్ధ ఎలా మాట్లాడాలో అంతవరకు వాళ్ళిద్దరికీ ఒక కనెక్షన్ ఉంది గానీ, కృష్ణ పరమాత్మ ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి, అర్జునుడు ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న దృష్టి వేరువేరుగా ఉన్నాయి. సో, ఇద్దరు అభిముఖులుగా లేరు. కాబట్టే కృష్ణ పరమాత్మ ఆయన్ని అభిముఖుణ్ణి చేసుకోడానికి, తాను ఏదైతే ప్రపంచం మొత్తాన్ని ఒకే సమదృష్టితో చూడగలుగుతున్నాడో, అర్థం చేసుకోగలుగుతున్నాడో, ఆ దృష్టిలోకి అర్జునుడిని లాగాలి. అది ఆయన పని. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? పరం తపః, పరం తాపయతీతి పరంతపః అని చెప్పొచ్చు. అంటే ఎదుటి వాళ్ళని ఉడికించేవాడు అని అర్థం అండి. ఉడికించడం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా కాంపిటీషన్‌కెళ్ళామనుకోండి. కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి. వీళ్ళల్లో ఒకడు హైయర్ స్కిల్ ఉన్నటువంటి ఒక కాంపిటీటర్ ఉన్నాడనుకోండి. ఈ లోయర్ స్కిల్ ఉన్నటువంటి కాంపిటీటర్ వాడిని చూడంగానే వాడిలో ఒక మంట మొదలవుతుంది. ఇది కడుపులో మొదలవుతుందా? మనస్సులో మొదలవుతుందా? బుద్ధిలో మొదలవుతుందా? తెలీదు గానీ, అది దేహాన్ని మొత్తాన్ని గూడా దహించి వేస్తుంది. జస్ట్ లైక్ మీరు పాకిస్తాన్, ఇండియా ఇద్దరు కొట్టుకుంటున్నారు. యుద్ధ భూమిలో కొట్టుకుంటున్నారు అనే ఒక సినారియోని మనం ఊహించుకుంటే గనక, ఇండియా యొక్క శక్తి సామర్థ్యాల్ని తన మనసులోకి తెచ్చుకోంగానే వెంటనే పాకిస్తాన్ వాళ్ళకి బోలెడంత మంట. ఈ మంట ఎలా తెలుస్తుంది? వాళ్ళ టెక్స్ట్ బుక్కులు చూసినా తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలు చూసినా తెలుస్తుంది. ఎక్కడ చూసినా గూడా వాళ్ళకి భారతీయులన్నా, భారతదేశమన్నా, మన తత్వ విచారణన్నా ఏమన్నా గూడా మంట. ఇదే ఇక్కడ తప అనే పదంతో చెప్తున్నారండి. పరం తాపయతీతి పరంత. ఎవడైతే కాంపిటీషన్‌లోకొస్తాడో తన ఎదుటి వాళ్ళని ఎప్పుడూ దహింపజేసేటటువంటి స్వభావం కలవాడు. ఇది పరంతప. ఇదెందుకు చెప్తున్నాడంటే, "అరేయ్! నువ్వేమి తక్కువ వాడివి కాదు. నీలో పాజిటివిటీ ఉంది. నువ్వు మరీ అంత లోగా ఫీల్ అవ్వద్దురా నాయనా. నువ్వు లే. త్యక్తోత్తిష్ఠ" అనన్నారండి. ఉత్తిష్ఠ అంటే లే. ఇప్పటి వరకు అర్జున స్వామి ఎలా ఉన్నారు? ఆయన పడిపోయాడు.
దిగాలుగా పడిపోయాడు. నిస్సత్తువుగా ఉంది. ఆయన ఎక్కడ ఆ ధనుర్బాణాల్ని పట్టుకునే సత్తువు కూడా చేతుల్లో లేదు. అలాంటి అర్జునుడిని ఒక్కసారి ఉత్తేజపరచడానికి కృష్ణ పరమాత్మ వాడినటువంటి పదం ఇక్కడ పరంతప. ఓ పరంతప ఉత్తిష్ఠ లే. ఎలా లేవాలి? త్యక్త్వా వదిలేసి లే నాయనా. ఇప్పుడు చూడండి ఆయన ఎందుకు పడిపోయాడు? ఎందుకు పడిపోయాడంటే ఆయన లేనటువంటి ఒక సినారియోని ఊహించుకొని పడిపోయాడు. యాక్చువల్‌గా వర్తమానంలో అదేం లేదు. నిజంగా ఆలోచించినా అదేం లేదు. నిజంగా ఇదేమి అధార్మికమైనటువంటి ఒక సంగ్రామం కాదు. ఇది ధర్మయుద్ధమే ఇది. తన ఎదురుగుండా ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి బంధువులే. కానీ వాళ్ళందరూ అధర్మ పక్షంలో ఉన్నారు గదా! అధర్మ పక్షంలో ఉండడం వల్ల నీ చేత చంపబడుతున్నారు గానీ, నువ్వేమి కావాలని వాళ్ళ వెంటబడి వెళ్లి ఏం చంపట్లేదు కదా! కానీ ఈయన ఒకదాన్ని పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? ఒక దౌర్బల్యాన్ని పట్టుకున్నాడు. ఒక దయ అనే ఒక వల్లమానిన దయ. అంటే ఎక్కడైతే దయ చూపించాలో అక్కడ గాదు. చూపించకూడని చోట దయని చూపించడం అనే ఒక విషయాన్ని పట్టుకోవడం వల్ల ఈయన పడిపోయాడు. ఈయన ఒక నెగటివిటీని పట్టుకోవడం వల్ల పడిపోయాడు. సో, దాన్ని ఫస్ట్ నువ్వు వదిలేయాలిగా. మైండ్ ఫ్రీ అవ్వాలంటే ఇదివరకు దేన్నైతే పట్టుకొని మొత్తము మన మైండ్ అంతా కూడా ఆక్యుపై అయిపోయిందో దాన్ని వదిలితే తప్పిస్తే మనం పాజిటివ్ సైడ్‌కి వెళ్ళలేం. నెగటివిటీని వదలాలి గదా! ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు? త్యక్త్వా వదిలేసేయి నాయన. వదిలేసి ఉత్తిష్ఠ లే. ఏం వదలాలండి నేను? క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇప్పుడు నీ మనస్సులో ఒక దౌర్బల్యం ఉంది. దుర్బలత్వం. ఏమిటి ఆ దుర్బలత్వం అంటే మమకారము అనేది ఒకటి ఏర్పడింది. నీది కాని దానిలో నువ్వు ఒక మమకారాన్ని ఏర్పరచుకున్నావు. అలానే నువ్వు ఒక మోహం అంటే అజ్ఞానాన్ని గూడా పట్టుకొనున్నావు. ఏంటా అజ్ఞానం? శరీరమే జీవుడు అనే ఒక అజ్ఞానాన్ని పట్టుకొనున్నావు నువ్వు. శరీరం మాత్రమే జీవుడు కాదు నిజానికి. కాబట్టి ఆ అజ్ఞానాన్ని గూడా నువ్వు వదిలేయాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ హృదయ దౌర్బల్యం ఏదైతే ఉందో అది క్షుద్రం. చాలా ఏహ్యమైనటువంటి చిన్నది అని అర్థం అండి. క్షుద్రం అంటే చిన్నది అని అర్థం. ఇప్పుడు మనకు లోకంలో తెలుగులో క్షుద్రం అనే పదం వినంగానే అందరూ చాలా హడలెత్తిపోతూ ఉంటారు. అదేదో క్షుద్ర పూజలు అనే పేరుతో చాలా ప్రసిద్ధమైనటువంటి కొన్ని ఉన్నాయండి. దానికి ఆ క్షుద్ర అనే పదం ఎందుకొచ్చిందంటే, అది చాలా చిన్నవాళ్ళు. ఎక్కువ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. చిన్న వాళ్ళు. ఆ చిన్న వాళ్ళు చేసే పూజల్ని క్షుద్ర పూజలు అనంటారు. చిన్న విషయాల కోసం. చిన్న ఏమనాలి కోపతాపాల కోసం. దాన్ని బేసిస్‌గా చేసుకొని ఏవైతే పూజలు చేస్తారో వాటిని క్షుద్ర పూజలు అనంటారు. వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఎక్కడైనా ఆ పదం వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదంటే, మనము క్షుద్రము కానటువంటి పంథాలో ఉన్నాం గాబట్టి. ఈ క్షుద్రం అనేది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఎవరి మనసులైతే క్షుద్రంగా ఉన్నాయో వాళ్ళనే ఎఫెక్ట్ చేస్తుంది. ఎవరి మనసులైతే చిన్నగా ఉన్నాయో, ఎవరైతే ఈ ప్రపంచం మొత్తం గూడా ఆవరించింది ఒకే శక్తి అనే దృష్టిలో ఉండరో, వాళ్ళని మాత్రమే అవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో, ఇది టోటల్‌గా వేరే పా విషయం అయినా సరే, ఎందుకు చెప్తున్నానంటే, ఆ పదం ప్రసిద్ధం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ అర్థం ఏంటంటే, మనం యాక్చువల్ అర్థమే తీసుకున్నారిక్కడ. ఏంటి క్షుద్రం అంటే చిన్నది. ఏమిటి ఆ చిన్నమైనటి చాలా చిన్న పిల్లలకు ఉండే చిన్న విషయం ఏంటి? నీ హృదయ దౌర్బల్యం ఏదైతే ఉందో అది. దాన్ని ఫస్ట్ వదిలేసేయి. అలానే నిజానికి నీ పాస్ట్ నువ్వు పూర్తిగా మర్చిపోయావయ్యా. నువ్వు ఎక్కడ ట్రైన్ అయ్యావు? నువ్వు ఎంత గొప్పవాడివి. ఆ! శివుడంతటి వాడిని మెప్పించి నువ్వు పాశుపతాస్త్రాన్ని పొందావు గదా! ఎంతో గొప్ప గొప్ప గురువుల దగ్గర శుశ్రూష చేశావు గదా! ద్రోణాచార్యులు వారు ఎల్లప్పుడూ తాను ట్రైన్ చేసినటువంటి శిష్యులందరిలోకి చాలా సుబుద్ధి ఎవడయ్యా అంటే అర్జునుడు అనే ఇప్పటికి కూడా చెప్తాడు. నువ్వెళ్లి అడిగినా ఇప్పుడు కూడా చెప్తాడాయన. ఇప్పుడు ఆయన్ని ఎదురుకుండా ఉండి నీకు అపోనెంట్‌గా ఉన్నా సరే ఆయన అదే మాట చెప్తాడు. అవన్నీ విషయాలు నువ్వు మర్చిపోయావు. నువ్వెందుకు నైతత్వయ్యుపపద్యతే. నీలాంటి వాడికి ఇదంతా గూడా తగదయ్యా. త్వయి నీ యందు
ఇది ఎంత నువ్వు ఏదైతే చెప్పావో ఈ క్షుద్రమైనటువంటి విషయాలు చెప్పావు కదా, ఇది నా ఉపపద్ధతి అసలు సరిగ్గా అనిపించట్లేదయ్యా. మామూలుగా మనం కూడా ఒక్కొక్కసారి ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, లేకపోతే ఒక పని చేసినప్పుడో మన చుట్టూతా ఉన్న మన స్నేహితులు అంటారు, అరే నువ్వు చేయాల్సిన పని కాదురా ఇది, నువ్వు అసలు ఇలా ఆలోచించకూడదురా, ఏ నువ్వేంట్రా అసలు అని మనల్ని కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ అలానే చూడండి, ఈయన కేవలం గురువు గారే కాదు, ఒక ఫ్రెండ్ కూడా, అరే అబ్బాయి ఇది అసలు నీకు తగదు నాయన, కాబట్టి నువ్వు క్లైబ్యం మాస్మగమః. ఈ ఈ క్లీబ అనే పదానికి అర్థం ఏంటంటే నపుంసక అని అర్థం అండి. స్త్రీ పుం నపుంసకం అని 3 రకాలైనటువంటి జెండర్స్ గురించి మనం అందరం వింటూ ఉంటాం కదా. స్త్రీ, పురుష, నపుంసక అని. సో, ఈ నపుంసక అనే దానికి ఇంకొక పదం ఏంటంటే క్లీబ అనే పదం. క్లైబ్యం అనేది ఎక్కడ నువ్వు నిజానికి పురుష సింహానివి కదా నువ్వు. నీకు ఈ భయం అనేది ఆవరిస్తే అది ఎలా ఉందయ్యా అంటే, ఒక పురుషుడిగా పుట్టినవాడు ఆడవాళ్ళ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అని ఒక చూడండి దీనిలో ఇది కేవలం ఆయన సాంత్వనపరుస్తూ మాట్లాడడమే కాదు. ఇది చాలా న్యాచురల్‌గా ఉంది చూడండి. ఒక స్నేహం చేసేవాళ్ళు గాని, ఒక గురువులు గాని, ఒక చురక అంటిస్తూనే మళ్ళా వెంటనే దానికి ఒక వెన్న పూసేస్తారు. ఎందుకంటే చురక అంటించడం మాత్రమే వాళ్ళ లక్ష్యం గాదు. ఏ ఏ విషయం వలననైతే వాడు పడిపోయాడో వాడిని లేపాలి. లేపడానికి కొంచెం రజస్సు కావాలి. ఒక చురక కావాలి. నపుంసకులు చేసే పని లాంటి పని నువ్వు చేస్తున్నావు అంటూనే ఒక్కసారి వాళ్ళలో ఆ తేజస్సుని నింపి వెంటనే అరేయ్! నువ్వు నీ అంతటి వాడివిరా నువ్వు. నీ అంతటి వాడు ఇంకోటి లేడు. నువ్విలా చేస్తున్నావేంటి అంటూనే ఒక వేపేమో తిడుతున్నాడు. ఇంకో వేపేమో పొగుడుతున్నాడు. ఎలాగైనా సరే నెమ్మది నెమ్మదిగా వాళ్ళ మొరాల్‌ని పైకి తీసుకొనొస్తున్నాడు. చాలా గొప్ప శ్లోకం ఇది. మనందరం గూడా ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాల్సినటువంటి శ్లోకం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. నువ్వు క్లీబత్వాన్ని పొందడానికి తగినవాడివి కాదు. ఎందుకు? నువ్వు పురుష సింహానివి. నైతత్ త్వయి ఉపపద్యతే. నీ అంతటి గొప్పవాడికి ఇది సరిపడలేదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. హే పార్థ, ఓ కుంతీపుత్రుడా, అర్జునుడా, క్లైబ్యం నపుంసకత్వమును. ఇక్కడ భయము అని ఎందుకన్నామంటే, ఎవడికైతే ధైర్యం ఉండదో వాడికేగా భయం. ధైర్యం అనేది పురుషాలంకారం కాబట్టి ఇక్కడ భయం అనే ఒక పదాన్ని తీసుకొనొచ్చారు. భయమును మాస్మగమః. నాయనా దాని ప్రభావానికి నువ్వు లోను కాకు. మాస్మగమః పొందకుము. ఎందుకు పొందకూడదు? నాకు భయమేస్తోంది. ఎందుకు నాకు భయం రాకూడదు అంటే, త్వయి నీలాంటి వాడి యందు ఇటువంటి బలహీనత ఏదైతే ఉన్నదో అది అస్సలు బాగోలేదు. హ్మ్. ఇటువంటి బలహీనత ఉపపద్యతే, అస్సలు తగినది కాదు. హే పరంతపా. చూడండి ఇది మళ్ళా ఆయన మొరాల్‌ని ఉత్తేజింపజేయడానికనమాట. ఓయి శత్రువులను దహింపజేయు అర్జునుడా. ఎలాగ దహింపజేస్తున్నాడు? ఈయన శక్తియుక్తుల్ని చూస్తూ ఉంటేనే వాళ్ళల్లో కడుపులో మంట రగులుతుంది. ఈయన ధనుస్సు పట్టుకొని బాణాలు వేస్తాడేమో అనే ఊహ రాంగానే వాళ్ళల్లో ఆ ఆ మంట అనేది వస్తుందనమాట. కాబట్టి పరంతప శత్రువులందరినీ దహింపజేయు ఓ అర్జునుడా. క్షుద్రం తుచ్చమైనటువంటిది, చాలా చిన్నదైనటువంటిది అయినటువంటి హృదయ దౌర్బల్యం, నీ హృదయము నందలి అంటే నీ మనస్సు యందు ఉన్నటువంటి దౌర్బల్యాన్ని, అధైర్యాన్ని, ఇందాకంతా నువ్వు ఏదైతే వర్ణించావో అదంతా మమకారం వల్ల పుట్టినటువంటి ఆ దౌర్బల్యాన్ని త్యక్త్వా వదిలేసేయి ఫస్ట్. వదిలేసాను అనుకో. వదిలేయడం అంటే ఏంటి? నువ్వు పట్టుకోవడం అనేది కూడా చేత్తో పట్టుకోవడం లాంటిది కాదుగా. మనస్సులో ఇది నేను, వీళ్ళందరూ నా వాళ్ళు, నేను వేస్తే చచ్చిపోతాడనే ఏదైతే ఆలోచన ఉందో, ఆ ఆలోచనని నీ మనస్సులో నుంచి వెళ్ళగొట్టడమే వదిలేయడం ఇక్కడ. పెద్దస్వామి వారు చాలా చక్కగా మనస్సు యొక్క స్వభావాన్ని చెప్పారండి. ఇప్పుడు మనకి పంపులుంటాయి గదా! పంపులకి వాల్వ్స్ ఉంటాయి. మీ అందరూ గూడా చిన్నప్పుడు చూసే ఉంటారు. మన వైపు ఈ చేత్తో కొట్టే పంపులుంటాయన్నమాట. వాటికి గూడా వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్ ఎలాంటిదంటేట, ఆ మనస్సు అనేది దానిలో ఒక్కసారి ఒకే విషయం లోపలికెళ్ళగలదుట.
ఒకవేళ లోపల ఒక విషయం ఉంటే మళ్ళీ ఇంకో విషయం లోపలికి వెళ్ళలేదు. మన మనసులో గనక నెగిటివిటీ గనక ఉంటే పాజిటివిటీ వెళ్ళలేదు. అక్కడ బ్లెండ్ ఆఫ్ నెగటివిటీ అండ్ పాజిటివిటీ ఒకే క్షణంలో ఉండదుట మనస్సులో. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకే క్షణంలో నెగటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన ఉండదుట. ఈ సంశయ స్థితి ఎప్పుడు ఎప్పుడు కలుగుతుందంటే, నెగటివ్ ఆలోచన కొంతసేపు ఉండి వెంటనే మళ్ళీ పాజిటివ్ ఆలోచన వస్తుంది. నెగటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన. ఈ 2 జుగల్బందీ చేసినట్టుగా సైమల్టేనియస్‌గా ఎప్పుడైతే మనసులోకి వస్తూ ఉంటాయో, అప్పుడు సంశయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో, స్వామివారు ఏం చెప్తారంటే, పెద్ద స్వామివారు, ఈ మనస్సులో ఎప్పుడు ఒకే ఒక్క విషయం ఉండగలిగేటట్టుగా డిజైన్ చేశారు. కాబట్టి ఆ మనస్సు అనే ఆ క్షేత్రంలోకి అసలు నెగటివిటీనే రాకుండా, పాజిటివ్ నోషన్స్‌తో మాత్రమే మనం నింపుకునేటటువంటి ఒక గొప్ప సాధనం ఉంది. మనందరం మనుషులం కాబట్టి. అదే జంతువులనుకోండి, జంతువులకి ఆ టెక్నిక్ లేదు. జంతువులు తమ మనస్సుని తాము నియంత్రించుకునే స్థితిలో ఉండవు. అది జంతువుల యొక్క స్వభావం. మనిషికి మాత్రమే తన తపస్సు ద్వారా, తన బుద్ధి ద్వారా, దేవతల అనుగ్రహం ద్వారా, గురువుల అనుగ్రహం ద్వారా మనస్సుని మార్చుకునేటటువంటి ఒక అవకాశం కలిగింది. మనందరం మనుషులం అవ్వడం మన సౌభాగ్యం అది. కాబట్టి ఆయనేమంటారంటే, కాబట్టి ఈ మనస్సులో ఎప్పుడూ ఒకే విషయం ఉంటుంది గాబట్టి, ఆ నెగెటివ్ విషయాలు రాకుండా పాజిటివ్ విషయాలు మాత్రమే నిరంతరంగా వెళ్ళేటట్టుగా తపస్సు జేయండి. నామ సంకీర్తన చేయండి. గురువుల సాన్నిధ్యంలో గడపండి. పెద్దలని సేవించుకోండి. ఇలా కొన్ని స్వామివారు తమ ఉపదేశాల్లో చెప్పారు. ఇక్కడ గూడా ఏమంటున్నారంటే, ఈ దౌర్బల్యాన్ని వదిలేయడం అంటే ఏదో గాదు. తన మనస్సులో వచ్చినటువంటి ఆ మమకారపు, మోహపు ఛాయలు ఏవైతున్నాయో దాన్ని వెళ్ళగొట్టేసి. దేనితో వెళ్ళగొట్టాలి? జ్ఞానంతో వెళ్ళగొట్టి. జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు. కాంతి ఉన్న చోట అంధకారం ఉండదు. కాబట్టి నువ్వు కాంతిని ప్రసరింపజేయి, అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. ఆ ఒక్క చిన్న ఏమనాలి, ప్రిస్క్రిప్షన్ ఇక్కడ జగన్నాటక సూత్రధారి అయినటువంటి మన కృష్ణస్వామి చెప్పారనమాట. ఏమని? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఉత్తిష్ఠ, లేచి నుంచో. లేచి నుంచో అంటే లిటరల్‌గా ఆ ధనుస్సు అన్నీ వదిలేసి ఆయన పడిపోయాడు గదా! లేచి అక్కడ గూడా నుంచోవాలని. అలానే నువ్వు ఏదైతే సన్యాసం చేశావో, అస్త్ర సన్యాసం చేశావో అది వదిలేసి, ఆ అస్త్ర సన్యాసాన్ని వదిలేసి లే అంటే, అస్త్రాల్ని పట్టుకో. పైన పెద్ద యుద్ధం ఉంది మనం జేయడానికి అనే ఒక మెసేజ్ మనందరికీ గూడా కృష్ణ పరమాత్మ ఈరోజు ఇచ్చారు. మనం ఒక్కసారి మళ్ళా ఈ శ్లోకం చెప్పుకొని ఇవాల్టి పాఠాన్ని ఇక్కడ విరమిద్దాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఒక్కసారి గురువుగారిని తలుచుకుందాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయ్యా, మళ్ళా మనం వచ్చే సోమవారం కలుద్దాం. నమస్కారం.